ఏం పని చేస్తారా? మేము వ్యవసాయం చేసుకుంటాం. ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉన్నది. వచ్చిందా రైతు బంధు? వచ్చింది నాకు రైతు బంధు ఎందుకు రాలే? వచ్చినాక నేను అట్లా అబద్ధం ఆడొద్దు తిని. ఉమ్, కొంతమంది వచ్చినా కూడా అబద్ధాలు ఆడతాను. అది తప్పు ముచ్చట. ఉమ్, రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి మంచిగా పనులు అవుతున్నాయి. ఉమ్, 100 రోజులు చెప్పిండు. 100 రోజుల్లో అన్ని చేస్తాడు. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఏ పనులు పూర్తిగా చేయలే. 3 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి వచ్చినాయి, పైన 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి రాలేదని చెప్తున్నారు. ఏ వచ్చినాయి మాకు పైసలు. ఎందుకు రాలేదని ఎందుకు చెప్పాలి అబద్ధం? తప్పు ఉమ్, ముచ్చట అది. ఉమ్, కాకపోతే వాళ్ళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవాలా. ఉమ్, అకౌంట్ లో ఉన్నదా లేకపోతే ఆధార్ కార్డులు ఉన్నదా అది తెలుసుకొని అనాలి. కానీ తప్పు ముచ్చట అట్లా వద్దు. ఈయన ఉమ్, పరిపాలనే మంచిగున్నది. ఉమ్, 100 రోజులలో చేస్తాడు. ఇంకా కాలేదు కదా, ఇంకా ఉన్నదిగా ముందట. ఉమ్. చూద్దాం. మంచి పనులు చేయకపోతే తర్వాత ముచ్చట. కానీ ఇప్పుడైతే మంచి పనులు చేస్తాడు ఆయన. 3 ఎకరాలు ఉన్న వాళ్ళు లోపు ఉన్న వాళ్ళకి రాలేదని చాలా మంది చెప్తున్నారు. ఏ ఎక్కడ తిరిగినా కూడా ఇదే ఎక్కడ సమస్య, ఇదే పరిష్కారం, ఇదే అవుతుంది. అయితే ఏదో ప్రాబ్లం ఉంటేనే పడతలేవు కావచ్చు. చూసుకోవాలి వాళ్ళు. మరి బ్యాంకు పోయి ఉమ్. చూసుకోవాలి. పడతలేవు అని ఎంక్వైరీ చేసుకోవాలి. ఆ. అట్లా ఫ్రీ ఫ్రీ బస్సు పెట్టిండు కదా. ఫ్రీ బస్ మంచిగా నడుస్తుంది వాళ్ళకి. ఆ. ఆ, వాళ్ళు మంచిగా పోతాను. ఇటు జాతరలకు ఇటు అటు పనులకు అటు ఇటో పోతూనే ఉన్నారు. పనులకు పోయేటోళ్ళు కూడా ఎక్కుతాను మంచిగా. ఈ ఫ్రీ బస్సు పెడితే చాలా మంది ఆటో డ్రైవర్లు ఒక 10 నుండి ఆటో 15. డ్రైవర్లకు కూడా చెప్తా అంటాడు. మంచి చెడు చూసి నడిపిస్తా అంటాడు కదా. ఆయన కూడా వాళ్ళ పొట్ట కొట్టనంటాడు కదా. మంచి చేస్తా అన్నప్పుడు చేస్తాడు ఉమ్, తప్పనిసరి. వెనక ముందు ఇప్పుడు ఇంత తొందరపడితే అవుతుందా? ఉమ్, పరిపాలన అంటే ఉత్తానా? అన్ని ఉమ్, చదువుకోవాలనే. ఉమ్. ఆ ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటుండంటే, నేను గతంలో గెలవక ముందుకు ఈ సభలలో పెట్టి ఈ 6 హామీలు ఒక్కసారి గెలిస్తే నేను 100 రోజుల లోపల 6 హామీలు ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు అమలు నెరవేరుస్తా అని చేస్తా చెప్పిండు, అన్నాడు. అమలు చేస్తా అని చెప్పిండు. ఆ. ఇప్పుడు ఏమంటుండంటే ఎంపీ ఎలక్షన్లో అయితే గానీ నేను ఏం మాట్లాడలేను, ఇప్పుడు ఏం చేయలేను అని చెప్తుండు. దీనికి ఎట్లా చెప్తారు సమాధానం? ఇక ఎంపీ ఎలక్షన్లు వచ్చినాక అన్ని మేము చదువుకోవాలి కదా. అది అయిపోయినాక అన్ని అమల్లో పెడతా అంటాడు. ఉమ్, తప్పింది. ఉమ్, మరి ఇప్పుడు ఎలక్షన్ ముందర అన్ని చేయాలంటే ఒక్కసారి అయితే ఉమ్, ఒకదానికొకటి మన ఇల్లు సంసారం చేస్తాందుకే ఒకటి ఉంటలేదు. ఉమ్, ఆయన పరిపాలన చేయాలంటే ఎన్ని కావాలి? ఉమ్, రైతు బంధు ఇవ్వాలి, నౌకర్దారులకు ఇవ్వాలి, జాబ్లోళ్ళకి ఇవ్వాలి. ఎంతమందికి చూసుకుంటూ రావాలి. ఒక ట్రిప్ వెనుక ట్రిప్ ఎత్తనే ఉన్నాడు. ఉమ్, ఆ తొందరపడితే ఎట్లా? మన వ్యవసాయదారులు ఉమ్, తొందరపడొద్దు. ఎత్తాడు వెనక ముందు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాని వాళ్ళకు చెప్పు తీసి కొడతామని చెప్తున్నారు. అది తప్పు ముచ్చట. అది తప్పు అనుడు తప్పు. రైతులు చెప్తున్నారు. అట్లా అనొద్దు. తప్పు. వెనక ముందు పడతా ఉంటది కానీ చెప్పుతోటి ఎందుకు కొడతా అని అనాలి? అది తప్పు కదా ముచ్చట. రైతులను అది తప్పు. ఆ ముచ్చట అనొద్దు. ఈ రుణమాఫీ రాగానే 100 రోజుల లోపట్నే రుణమాఫీ చేస్తా అని చెప్తున్నారు, 2 లక్షలు. చేస్తానంటాడు. ఉమ్, అమల్లో పెట్టిండు కదా. ఉమ్, 2 లక్షల రూపాయలు అమలు చేసి పడదెంగుతా అంటాడు. దాని తర్వాత ఒకటి అవి కూడా చేస్తా అంటాడు. ఉమ్. 38,000 అవి అన్ని చేస్తా అంటాడు. ఒకదాని కూడా స్టెప్ ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది పరిపాలన. ఆ, ఇక ముందటే ఉన్నది కదా. సంవత్సరం అంతా 5 ఏళ్ళు ఉన్నది పరిపాలన. ఉమ్, ఇప్పుడే దమ్మున చేయాలంటే చేస్తాడా? అన్ని ఉమ్, చదువుకొని చేయాలి. ఒక్కొక్కటి చేస్తూనే ఉంటాడు. మన ఉమ్, ఇల్లు సంవత్సరం ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు. ఉమ్, అది పరిపాలన అంటే ఏం తక్కువ? ఎంత మందిని చూడాలి? ఒక కన్నుతోటి 2 కళ్ళతోటి వాళ్ళను. ఆ ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్న ఒక సభలో ఏం చెప్పిండంటే, ప్రెస్ మీట్ లా ముండా కొడక రండా కొడక అనుకుంటే తిడుతుండు. ఎవరా? కేసీఆర్ ని తిడుతుండు. దీనికి ఏ విధంగా ప్రస్తావిస్తారు? కేసీఆర్ ని ఎందుకు తిట్టాలి? అప్పుడు ఎట్లా ఏం తిట్టిండో ఏం పోయిందో కానీ ఇప్పుడు తిట్టొద్దు. తప్పు. వ్యతిరేకం ఉన్న వాళ్ళు ఎంతో మాట మాట్లాడతారు. మాట్లాడిన మాత్రం మనం నోరు కాపాడుకోవాలి. ఎందుకు మాట్లాడాలి వాళ్ళను? ఉమ్, అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎన్నో మాట్లాడండి. ఇప్పుడు నడిచింది కానీ ఇప్పుడు వద్దు. ఉమ్, ముఖ్యమంత్రి ఉన్నాక కూడా అట్లా ఇప్పుడు తప్పు కదా. ఉమ్. వద్దు. అట్లా అనుడు తప్పు. కేసీఆర్ ను దీన్ని ఖండిస్తున్నారా మీరు? ఆ దీన్ని ఖండిస్తున్నారా ఆ, అంటున్నా? ఇది కాదు. ముఖ్యమంత్రిని ఇప్పుడు అట్లా అనుడు తప్పు కదా. ఉమ్, కేసీఆర్ అనుడు తప్పు. ఉమ్, అప్పుడు ఎన్నో మా ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నాడు కానీ ఇప్పుడు అనొద్దు. అది తప్పు కదా. ఉమ్. ముఖ్యమంత్రి ఎట్లయినా